పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 16వ తారీఖు మంగళవారం. మొత్తం మీద నిఫ్టీ ఈరోజు చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది పరిశీలన చేసినట్లయితే ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్, ఎనర్జీ, ఐటీ అనేది టాప్ గెయినర్స్లో ఉండగా కన్జ్యూమర్ గుడ్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మొత్తం మీద 90% పైన ఇండియన్ సెక్టర్స్ అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 500లో అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది పరిశీలన చేసినట్లయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా బుల్లిష్గా ఉన్న స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డేకి పరిశీలన చేసినట్లయితే బుల్లిష్గా 341 కంపెనీలు క్లోజ్ అవ్వగా బ్యారిష్గా 160 కంపెనీలు అనేది క్లోజ్ అయినాయి. మొత్తం మీద సెంటిమెంట్ అయితే బుల్లిష్గానే క్లోజ్ అయిందని చెప్పేసి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ చెప్తుంది. ఇవాళ ఆటో స్టాక్స్లో మంచి బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపించింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ దాదాపు 27,000 దగ్గర క్లోజ్ అయింది. రీజన్ ఏంటంటే ఇటీవల GST 2.0 రీఫార్మ్స్ ప్రకటించడంతో గట్టి డిమాండ్ వస్తుందని బ్రోకరేజెస్ సంస్థలు అయితే అంచనా వేస్తున్నాయి. నవరాత్రి, దివాళీ లాంటి ఫెస్టివల్ సీజన్లో కార్, బైక్ సేల్స్ పెరుగుతాయని అంచనా కూడా ఉంది. ఇక మారుతి సుజుకి దగ్గరికి అయితే డైలీ ఎంక్వైరీలు అనేది చాలా వస్తున్నాయంట. దాదాపుగా 15% పెరిగినాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అట్లాగే రోజుకు 10,000 కొత్త బుకింగ్స్ వస్తున్నాయని కంపెనీ చెప్తుంది. MRF, బాలకృష్ణ ఇండస్ట్రీస్, భారత్ ఫోర్స్ షేర్స్ అయితే బాగా పెరిగాయి. M&M, ఐచర్ మోటార్స్, టీవీ మోటార్స్ షేర్స్ కూడా గ్రీన్లో ముగిశాయి. కానీ టాటా మోటార్స్ మాత్రం స్లైట్ రెడ్లోనే క్లోజ్ అయింది. HSBC, నోమూరా, ఇన్క్రెడ్ లాంటి పెద్ద బ్రోకరేజెస్ ఆటో సెక్టార్ ఫ్యూచర్స్ మీద బులిష్గా ఉన్నాయని చెప్తున్నారు. GST కట్ వల్ల వచ్చే 2-3 సంవత్సరాలలో డిమాండ్ సైకిల్ చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు అని చెప్పేసి అంచనాలు కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఫెస్టివ్ సీజన్ ప్లస్ GST రీఫార్మ్స్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్స్ వల్ల ఆటో సెక్టార్కి బంపర్ బూస్ట్ వస్తుందని మార్కెట్ అయితే ఎదురు చూస్తోంది. ఇవాళ గోల్డ్ ప్రైసెస్ కొత్త ఆల్ టైమ్ హైకి చేరాయన్నమాట. MCX అక్టోబర్ ఫ్యూచరు ఒక 10 గ్రామ్స్కి 1,10,500 దాకా వెళ్ళటం జరిగింది. రీజన్ వచ్చేసరికి US ఫెడరల్ రిజర్వ్ నుంచి రేట్ కట్ హోప్స్ అయితే ఉన్నాయి. డాలర్, US బాండ్ ఈల్డ్స్ పడిపోవడంతో గోల్డ్కి డిమాండ్ అనేది పెరగడం జరిగింది. ఈ గోల్డ్ ర్యాలీ వల్ల గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా లాభపడ్డాయి. IIFL ఫైనాన్స్ షేరు 3% దాకా పైకి పెరగడం, మణప్పురం ఫైనాన్స్ 2% పెరగడం అనేది జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ కార్ప్ కూడా కొత్త 52 వీక్ హై దాకా వెళ్ళడం జరిగింది. అందుకే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉంది. రేట్ కట్ వస్తే గోల్డ్ ఇంకా షైన్ అవుతుంది. అలాగే గోల్డ్ ఫైనాన్షియల్ కొలాటరల్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే గోల్డ్ రికార్డ్ స్థాయిలో హైలో ఉండటం, గోల్డ్ ఫైనాన్స్ స్టాక్స్ ర్యాలీ అవ్వడం, ఈ రెండింటిని కలిపితే ఇది మార్కెట్లకి ఫెస్టివ్ మూడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇన్ఫోసిస్ తన బిగ్గెస్ట్ ఎవరు షేర్ బైబ్యాక్ ప్రకటించింది. 18,000 కోట్ల విలువతో ఒక్కొక్క షేర్ను 1,800కి తిరిగి కొనబోతూ ఉంది. ఇది మొత్తం పెయిడప్ క్యాపిటల్లో 2.4% ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, ట్యాక్స్ రూల్స్ చేంజెస్ అయ్యాయి. అక్టోబర్ 1, 2024 తర్వాత జరగబోయే బైబ్యాక్లో కంపెనీ ట్యాక్స్ కట్టదు. దాని బదులు షేర్ హోల్డర్స్ ఎంటైర్ అమౌంట్ మీద ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంది. ఎగ్జాంపుల్, మీరు ఇన్ఫోసిస్ షేర్స్ ₹1,200 కొనుగోలు చేశారనుకోండి. ఇప్పుడు బైబ్యాక్లో 1,800కి అమ్మితే మీకు ₹600 ప్రాఫిట్ వస్తుంది. అది 600 అనేది మీ ఇన్కంలో కలుస్తుంది కాబట్టి ఆపై మీరు ట్యాక్స్ లా ప్రకారం ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఇంతకుముందు బైబ్యాక్లో కంపెనీనే ట్యాక్స్ కట్టేది, ఇప్పుడు ఇన్వెస్టరే ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. అందుకని ఇన్వెస్టర్కి బర్డెన్ అనేది అయింది. హై ఇన్కమ్ ఎర్నర్స్కి ట్యాక్స్ హిట్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్స్ బైబ్యాక్లో ట్రెండర్ చేసే ముందు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ని క్లియర్గా చెక్ చేసుకోవడం మంచిదనేది ఈ యొక్క ఆర్టికల్ సారాంశం. ఇవాళ టెక్స్టైల్ స్టాక్స్లో పెద్ద ర్యాలీ చూసాం. రీజన్ వచ్చేసరికి ఇండియా US ట్రేడ్ టాక్ హోప్స్ అనమాట. US ట్రేడ్ నెగోషియేషన్స్ బ్రెండన్ నుంచి ఇండియాకు వచ్చి ట్రేడ్ ఇష్యూస్ మీద డిస్కషన్ మొదలుపెట్టారు. దీనివల్ల ఇన్వెస్టర్లో సెంటిమెంట్ పాజిటివ్ అయితే అయింది. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ దాదాపుగా 10% పెరిగాయి. KPR మిల్లు 7% పెరిగింది. పెర్ల్ గ్లోబల్ 6%, రేమండ్ లైఫ్ స్టైల్ 4%, అరవింద్ 2% దాకా పెరగడం అనేది జరిగాయి. ఇటీవల కాలంలో ట్రంప్ గారు, మోడీ గారు ఇద్దరు ట్రేడ్ రిలేషన్స్ స్ట్రాంగ్ చేస్తామని చెప్పడం కూడా మార్కెట్కు కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. టెక్స్టైల్ సెక్టార్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కావడంతో ట్రేడ్ టాక్ రివైవల్ సింపుల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ బూస్ట్ ఫర్ టెక్స్టైల్ కంపెనీస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండో కౌంట్, KPR మిల్లు, పెర్ల్ గ్లోబల్ లాంటి టెక్స్టైల్ స్టాక్స్కి మంచి సపోర్ట్ వస్తుందని చెప్పేసి మార్కెట్ రియాక్షన్ అయితే చూపించింది. GST 2.0 రీఫార్మ్స్ సెప్టెంబరు 22 నుంచి అమల్లోకి రానుంది. న్యూ స్ట్రక్చర్లో 12% మరియు 28% స్లాబ్ తొలగించబడ్డాయి. కానీ బ్రిక్స్ మరియు టొబాకో ప్రోడక్ట్స్కి మాత్రం ఎక్సెప్షన్ ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది.
బ్రిక్స్ మీద ఇప్పటికీ 12% జిఎస్టీ అనేది కొనసాగుతుంది, అంటే ఇటుకలు అనమాట. ఇక టొబాకో మీద మాత్రం 28% జిఎస్టీ ప్లస్ సెజ్ అలాగే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. గవర్నమెంట్ సోర్సెస్ ప్రకారం ఈ నోటిఫికేషన్ ఈ వారం ఫైనాన్షియల్ మినిస్టర్ అప్రూవల్ తర్వాత విడుదలవుతుందని. రీజన్ ఏంటంటే పాండమిక్ సమయంలో తీసుకున్న బారోయింగ్స్ ఇంకా రీపే చేయాల్సి ఉంది, అందుకే టొబాకో మీద హై ట్యాక్స్ కొనసాగుతుంది. తరువాత అది 40% జిఎస్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, కానీ మొత్తం ట్యాక్స్ ఇన్సిడెన్స్ అనేది తగ్గదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొత్త జిఎస్టీ రెజిమోలో స్లాబ్ 5% అండ్ 18%కి సింప్లిఫై అయినా బ్రిక్స్ 12% వద్ద, టొబాకో 28% వద్ద ట్యాక్సెస్ అనేది కొనసాగుతాయనేది దీని సారాంశం. ఫ్రెండ్స్, వోడాఫోన్ ఐడియా స్టాక్ ఈరోజు 3% తగ్గింది. రీజన్, గత 8 సెషన్లో 23% ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరొక పెద్ద న్యూస్ ఏంటంటే కంపెనీ సుప్రీంకోర్టులో ఫ్రెష్ పిటిషన్ అనేది వేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అంటే డాట్ కొత్తగా 9,450 కోట్ల ఏజీఆర్ డ్యూస్ డిమాండ్ అనేది చేస్తుంది. కానీ వోడాఫోన్ ఐడియా ఏమంటుందంటే ఈ డ్యూస్ ఇప్పటికే కోర్టు ఫిక్స్ చేసిన స్కోప్ కన్నా ఎక్కువ అని చెప్పేసి, ఇందులో 5,600 కోట్ల రూపాయలు ప్రీ 2027 డ్యూస్ అని, ఇవి ఆల్రెడీ సుప్రీంకోర్టులో సెటిల్ అయ్యాయని చెప్పేసి వోడాఫోన్ ఐడియా ఆర్గ్యూ చేస్తూ ఉంది. డాట్ క్యాలిక్యులేషన్లో డూప్లికేషన్ కూడా ఉందని చెప్పేసి చెప్తుంది. ప్రస్తుతం వోడాఫోన్ ఐడియాకి టోటల్గా ఏజీఆర్ డ్యూస్ 83,400 కోట్లు అయితే ఉన్నాయి. 2026 మార్చి నుంచి కంపెనీ సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టాలన్నమాట. మార్కెట్లో సెంటిమెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు వెర్డిక్ట్ వోడాఫోన్ ఐడియాకి చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ ఫ్రెష్ డిమాండ్ యాక్సెప్ట్ అయిందనుకోండి, కంపెనీ 4G ఎక్స్పాన్షను, 5G రోల్అవుట్ ప్లాన్స్ మీద మరింత ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్తో స్టాక్ అనేది కిందకు రావడం జరిగింది. కానీ అసలు డైరెక్షన్ సుప్రీంకోర్టు హీరింగ్పై ఆధారపడి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈ నెలలో ఒక హాలిడే చేంజ్ సందర్భంగా పెద్ద కన్ఫ్యూజన్ అనేది రావడం జరిగింది. సెప్టెంబర్ 8న బ్యాంకుకి అకస్మాత్తుగా హాలిడే డిక్లేర్ చేయడంతో స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉన్నా కూడా ట్రేడ్ సెటిల్మెంట్స్ అనేది జరగలేదన్నమాట. సో నార్మల్లీ సెబీ సిస్టమ్ ఏంటంటే T+1లో ఫండ్స్ సెటిల్ అవ్వాలి, కానీ ఈసారి క్యాష్ సెగ్మెంట్కి T+2, డెరివేటివ్స్కేమో T+3 అనేది సెటిల్మెంట్ అయింది. రిజల్ట్ ఏంటంటే ఇన్వెస్టర్కి ఫండ్ క్రెడిట్ లేట్ అయింది. BTST, STBT ట్రేడ్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ట్రేడ్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. FPI కానీ ఫారెక్స్ బ్రోకింగ్స్ గందరగోళంగా మారిపోయాయి. కస్టోడియన్స్, బ్రోకర్స్ రాత్రి 4 గంటల వరకు పనిచేసి సెటిల్మెంట్ కంప్లీట్ అయితే చేశారనమాట. లకీలీ ఈసారి మేజర్గా కార్పొరేట్ యాక్షన్స్ అనేది లేకపోవడం వల్ల పెద్ద ప్రాబ్లం రాలేదు. బోనస్ లేదా డివిడెండ్ రికార్డ్ డేట్ ఉంటే ఇన్వెస్టర్కు పెద్దగా నష్టం జరిగేదని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు. సో మార్కెట్ పార్టిసిపెంట్స్ ఏమంటున్నారంటే ఇలాంటి సడన్ హాలిడే చేంజెస్కి ఒక క్లియర్ ప్రోటోకాల్ అనేది ఉండాలి. 1 ట్రేడింగ్ డే స్టార్ట్ అయ్యాక సెటిల్మెంట్ డేట్ మార్చకూడదని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక స్మాల్ హాలిడే చేంజెస్ కూడా సెటిల్మెంట్ సిస్టంలో ఎంత పెద్ద క్యాయస్ క్రియేట్ చేస్తుందో ఈ ఇన్సిడెంట్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఎనర్జీ స్టాక్స్ ఈరోజు కూడా ర్యాలీ అయితే కొనసాగించాయి. ఆల్రెడీ 5 సెషన్స్గా కంటిన్యూస్గా గెయిన్స్ అనేది వస్తూ ఉన్నాయి. నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ ఈరోజు 1% దాకా పెరిగింది. గత 5 రోజుల్లో మొత్తం 3.3% పెరగడం జరిగింది. AEGS లాజిస్టిక్స్ 7.5% పెరిగింది. రీజన్ ఏంటంటే JP మోర్గాను లాజిస్టిక్స్ సెక్టార్ మీద పాజిటివ్ కవరేజ్ ఇచ్చి AEGS టాప్ పిక్గా సెలెక్ట్ చేసిందనమాట. మహానగర్ గ్యాస్, రిలయన్స్ పవర్, GSPలు, GE వెర్నోవా 4% దాకా పెరిగాయి. టాటా పవర్, JSW ఎనర్జీ, సుజలాన్, BHEL కూడా 2% వరకు గ్రీన్లో ముగిశాయి. మీన్వైల్ ఏంటంటే HSBC కూడా సెక్టార్ మీద బులిష్గా ఉంది. భారత్ పెట్రోలియం టార్గెట్ 420గా నిర్ణయించింది. HPCL టార్గెట్ 520, IOC టార్గెట్ 190 మీద బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. రీజన్ వచ్చేసరికి స్టడీ ఫ్యూల్ డిమాండ్ కనిపిస్తుంది, ప్లస్ గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి కూడా స్ట్రాంగ్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే బ్రోకరేజెస్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ రావడం వల్ల ఎనర్జీ స్టాక్స్కి మంచి మూమెంటం బిల్డప్ అనేది అవుతూ ఉంది. రెడింగ్టన్ షేరు ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్లో అయితే క్లోజ్ అయింది. రీజన్ వచ్చేసరికి యాపిల్ iPhone 17 సేల్స్ అనమాట. సెప్టెంబర్ 19 నుంచి ఇండియాలో iPhone 17 సేల్ మొదలవుతుంది. ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్లోనే కొన్ని మోడల్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి. రెడింగ్టన్ యాపిల్కి ఇండియాలో కీ డిస్ట్రిబ్యూటర్ కావడంతో బంపర్ డిమాండ్ ఎక్స్పెక్టేషన్స్తో స్టాక్స్కి జోష్ రావడం జరిగింది. ఈరోజు స్టాకు 289 దాకా వెళ్ళడం జరిగింది. హెవీ వాల్యూమ్స్ కూడా కనిపించాయి. దాదాపుగా 11 crore షేర్స్ ట్రేడ్ అయ్యాయి. ఇది నార్మల్ యావరేజ్ కన్నా 75 times ఎక్కువ అన్నమాట. గత ఏడాది అక్టోబర్లో 52 వీక్లో నుంచి అంటే అప్పుడు 158 ఉండేది. ఇప్పుడు స్టాకు 80% పైగా రికవర్ అయింది. 2025లో మాత్రం 45% ర్యాలీ అనేది ఇచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఐఫోన్ డిమాండ్, రెడింగ్టన్ కీ డిస్ట్రిబ్యూటర్ రోలు రెండు కలిపి మార్కెట్లో ఇన్వెస్టర్కి స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంటు వచ్చినట్టయింది.
గాడ్ఫ్రే ఫిలిప్స్ షేరు ఈరోజు 66% పడిపోయినట్టుగా కనిపించింది. కానీ నిజానికి ఇది ఒక బోనస్ ఇష్యూ అడ్జస్ట్మెంట్ మాత్రమే. కంపెనీ తన ఫస్ట్ ఎవర్ 2:1 బోనస్ ఇష్యూ అయితే అనౌన్స్ చేసింది. అంటే మీరు ఒక షేర్ ఓన్ చేస్తే కంపెనీ మీకు 2 బోనస్ షేర్స్ ఫ్రీగా ఇస్తుంది. ఇది ఎక్స్ బోనస్ డే కావడంతో స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అయింది. కానీ నిజానికి స్టాక్ 9% పైగా ర్యాలీ చేసింది. సెప్టెంబర్ 16 రికార్డ్ డేట్గా ఫిక్స్ చేశారు. బోనస్ ఇష్యూ తర్వాత కంపెనీ షేర్ క్యాపిటల్ 10.4 crore నుండి 31.4 crore పెరగడం అనేది జరిగింది. మార్కెట్ క్యాపిటల్ 57,000 దగ్గర అయితే ఉందన్నమాట. సో బోనస్ ఇష్యూ అంటే ఏంటంటే ఇది కంపెనీ రిజర్వ్స్ నుంచి ఫ్రీ షేర్స్ ఇష్యూ చేస్తుంది. షేర్ హోల్డర్స్కి రివార్డ్ లాగా ఉంటుంది. లిక్విడిటీ పెరుగుతుంది, స్టాక్ ఎక్కువగా ఇన్వెస్టర్ అఫోర్డబుల్ అవుతుందన్నమాట. తక్కువ ప్రైస్ అనేది అవుతుంది. కాబట్టి గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది కానీ మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ చేంజ్ చేస్తే అవ్వదు. లాంగ్ టర్మ్లో ఇది కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. పాజిటివ్ సిగ్నల్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే గాడ్ఫ్రే ఫిలిప్స్ స్టాక్లో కనిపించిన పెద్ద ఫాల్ అనేది నిజానికి ఒక బోనస్ అడ్జస్ట్మెంట్ ర్యాలీ అనమాట. ఫ్రెండ్స్, యునైటెడ్ బ్రేవరీస్ షేర్స్ ఈరోజు 1.5% పాజిటివ్గా అయితే ట్రేడ్ అయినట్టు తెలుస్తుంది. రీజన్ వచ్చేసరికి జేపీ మోర్గాన్ పాజిటివ్ స్టాన్స్. గ్లోబల్ బ్రోకరేజ్ యునైటెడ్ బ్రేవరీస్పై ఓవర్ వెయిట్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. టార్గెట్ ప్రైస్ స్లైట్గా తగ్గించింది, 2050 అని చెప్పేసి ఫిక్స్ చేసింది. కానీ ఇక్కడ నుంచి కూడా 14% అప్సైడ్ అయితే ఉందని చెప్పేసి చెప్తుంది. కంపెనీకి నియర్ టర్మ్లో ఒక ఛాలెంజ్ ఉంది. హెవీ మాన్సూన్స్ వల్ల బీర్ సేల్స్ అయితే తగ్గాయి. కానీ రా మెటీరియల్ కాస్ట్ స్టేబుల్గా ఉన్నాయి. రిటర్న్ బాటిల్స్ రేషియో ఇంప్రూవ్ అవుతుంది. మార్జిన్స్కి ఇది సపోర్ట్ అనేది అవుతుందన్నమాట. లాంగ్ టర్మ్లో ప్రీమియమైజేషన్ స్ట్రాటజీ ప్లస్ స్ట్రాంగ్ జీటీఎం పుష్ యునైటెడ్ బ్రేవరీస్కి అవుట్ పర్ఫామ్ చేయిస్తుందని చెప్పేసి బ్రోకరేజ్ సంస్థ నమ్ముతుంది. ఫైనాన్షియల్ 2026-2027లో 6-7% వాల్యూమ్ గ్రోత్ రికవరీ అవుతుందని అంచనా వేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే షార్ట్ టర్మ్ సేల్స్లో కొద్దిగా సాఫ్ట్నెస్ అనేది కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ స్టోరీ స్ట్రాంగ్గానే ఉందని చెప్పేసి బ్రోకరేజ్ సంస్థలు దీని మీద బుల్లిష్గా ఉన్నాయి. నిఫ్టీ ఆప్షన్స్ ప్రీమియం డికే అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే కాల్ అండ్ పుట్కి మార్నింగ్ నుంచి కూడా కాల్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అయ్యాయి అనమాట. సో బుల్లిష్ స్టాన్స్లోనే మార్కెట్ అనేది ట్రేడ్ అయింది. కోర్స్ క్లోజింగ్ కూడా బుల్లిష్ సెంటిమెంట్లోనే క్లోజ్ అయినట్టు ప్రీమియమ్స్ డికే అనేది చెప్తూ ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. మొత్తం మీద నిఫ్టీ 25,200 పైన అయితే క్లోజ్ అయింది. 0.7% బుల్లిష్గా ఉంది. కోర్స్ ఈరోజు ఎక్స్పైర్ అయింది. ఇక పుట్ కాల్ రేషియో అనేది మనం చూసుకున్నట్టయితే 1.31 అనేది చూపిస్తుంది. సో చాలామంది పుట్స్ ఎక్కువగా సెల్ చేశారనమాట. సో నిఫ్టీ బుల్లిష్ వ్యూలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.08 అనేది చూపిస్తుంది. అగైన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్గా ఉంది. సెన్సెక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 1.45 అనేది చూపిస్తుంది. సో మొత్తం మీద సెన్సెక్స్ కూడా బుల్లిష్ మోడ్లోనే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు 1.2% నెగిటివ్గా క్లోజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోల్టాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది. కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ డోజీ అనేది కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 41 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో 25,136 ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. 25,222 కూడా బ్రేక్అవుట్ అయింది. మనకు అప్ సైడ్ ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 25,333. ఒకవేళ అక్కడ హోల్డ్ చేయలేదు అంటే కూడా 25,136 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 82,718 ఇమీడియట్గా టార్గెట్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ సపోర్టు 81,890. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 55,534. ఇమీడియట్గా ఉన్న సపోర్టు 54,407. ఇక యుఎస్ ఆయిల్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి బుల్లిష్గా కనిపిస్తుంది. ఇమీడియట్గా మనకి టార్గెట్ $65 అనేది కనిపిస్తుంది. సపోర్ట్ వచ్చేసరికి $62.5. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ $3,753. ప్రస్తుతానికి ఆల్ టైమ్ హైలో బ్రేక్అవుట్ ట్రేడ్ జరుగుతుంది. ఇమీడియట్ సపోర్ట్ $3,646 అనమాట. అయితే ఫ్రెండ్స్, చాలామంది ఇండియన్ మార్కెట్స్లో ట్రేడ్ చేస్తూ ఉన్నారు. గోల్డ్, సిల్వరు, న్యాచురల్ గ్యాసు, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఇండియన్ మార్కెట్ రేట్లలో అప్డేట్ అనేది చేయమంటున్నారు. సో ఏంటంటే డెఫినెట్గా నేను ఒకసారి వాటిని రివ్యూ చేస్తాను. బట్ ఇవేంటంటే మనకంటే కొద్దిగా అడ్వాన్స్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో గ్లోబల్ మార్కెట్స్కి ట్రెండ్ ప్రకారం అందుకని ఇవి ట్రాక్ చేస్తున్నాను. ఎనీహౌ వాటిని ఒకసారి యాడ్ చేసి ఏంటంటే నెక్స్ట్ నుంచి మనం ఇండియన్ మార్కెట్కి సంబంధించిన గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాసు, క్రూడ్ ఆయిల్ అనేది లెవెల్స్ అనేది మాట్లాడుకుందాం. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద మార్నింగ్ కొద్దిగా మనం బేరిష్ సెంటిమెంట్లో ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషను ఎలా తీసుకుంటుందో అని చెప్పేసి.
సో ఎనీహౌ ప్రస్తుతానికైతే అవుట్కమ్ అనేది ఉంది. దాని ముందుగానే మార్కెట్ అయితే పాజిటివ్గానే డైజెస్ట్ చేసుకుంది. నిన్న వచ్చిన డేటాని కొద్దిగా పాజిటివ్గా కన్సిడర్ చేసుకుంది. ముఖ్యంగా ఫ్యూల్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా తగ్గింది. అఫ్కోర్స్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా రైజ్ అయినప్పటికి కూడాను. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్ ఓవరాల్ సెంటిమెంట్ అనేది బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, ఒకసారి కాంటెంట్ చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.